ఇతను తన ఎలక్ట్రిక్ ఆటోని అందరు చూస్తుండగా పబ్లిక్‌లో బజాజ్ సర్వీస్ సెంటర్ ముందే కాల్చేసిండు. తన పేరు మోహన్ సోలంకి అండ్ ఈ ఇన్సిడెంట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఇతను ఎలక్ట్రిక్ రిక్షాతోని డైలీ ఇన్‌కమ్ జనరేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి కొనుక్కున్నాడు. కొనేటప్పుడు డీలర్ 150 కిలోమీటర్ రేంజ్ ఇస్తారని చెప్పాడు. కానీ కొన్న తర్వాత అది 100 కిలోమీటర్స్ కూడా ఇవ్వట్లేదు. అండ్ మెల్లగా టెక్నికల్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ తన డైలీ ఇన్‌కమ్ మీద ఎఫెక్ట్ పడడం స్టార్ట్ అయింది. అండ్ తను ఈఎంఐ కట్టుకోవడానికి కూడా కష్టపడుతుంది. తను డీలర్ కూడా బ్యాటరీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చాలా సార్లు కంప్లైంట్ చేశాడు. కానీ డీలర్ ప్రతిసారి బ్యాటరీ చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదని చెప్పి పంపిస్తున్నాడు. దీంతో అతను కోపంతో రోడ్ పైనే పెట్రోల్ పోసి వెహికల్ని కాల్చేసాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ బ్యాటరీ ఫెయిల్యూర్ వల్ల కాదు, ఇది కేవలం కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్ల. ఎప్పుడైనా ఫస్ట్ వెహికల్ కొనేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఒకటే కాదు, దాని స్పెసిఫికేషన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. డీలర్ ఇచ్చే రేంజ్ ఇంకా వెహికల్ పైన లోడ్ బండానికి వచ్చే రేంజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఎప్పుడైనా క్లియర్గా తెలుసుకోవాలి. బ్యాటరీకి ఏదైనా ఇష్యూ వస్తే జనరల్గా డీలరే ఎక్స్చేంజ్ చేస్తాడు. కానీ అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ హెల్త్ తగ్గితే రీప్లేస్మెంట్కి ఎలిజిబుల్లో తెలుసుకోవాలి. అదొక్కటే కాదు, బ్యాటరీకి హెల్త్ చెకప్ ఎట్లా అయ్యాలో కూడా డీలర్ని అడిగి తెలుసుకోండి. ఇవన్నిటితో పాటు ఆ వెహికల్ కొన్న కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకోండి. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, సర్వీస్ ఎలా ఉందో తెలుసుకోండి. కొనుడు ఒక్కటే కాదు, వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డీలర్ దాన్ని సర్వీస్ చేయగలుగుతారా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తెలంగాణలో బిఏబి ఎలక్ట్రిక్ అనే కంపెనీ ట్రస్టెడ్ అవుట్లెట్స్ని అన్ని సిటీస్లో తీసుకొచ్చింది. వాళ్ళు కొన్నాక ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి సర్వీస్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎప్పుడైనా వెహికల్స్ని అట్లాంటి ట్రస్టెడ్ షోరూమ్స్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. వెహికల్ కొందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్కి ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని షేర్ చేయండి.